హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్‌ని ట్యాన్ అవ్వకుండా చేయటానికి అండ్ స్కిన్ మీద ఉన్న ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేయటానికి, స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయటానికి, స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలనైనా, ముడతలనైనా, ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ముల్తానీ మట్టి తీసుకోండి. మెయిన్‌గా ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే గనక ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ముల్తానీ మట్టి మన స్కిన్ మీద ఉన్న ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేసి, స్కిన్ మీద ఉన్న పింపుల్స్‌ని తగ్గించడానికి అండ్ స్కిన్ మీద ఉండే మచ్చల్ని, ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి ముల్తానీ మట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. బియ్యపు పిండి. బియ్యపు పిండి మెయిన్‌గా మన స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న ఎక్కడైనా కానీ ట్యాన్ ఉన్నా, లేదా నల్లటి మచ్చలున్నా కానీ రిమూవ్ చేయడానికి మనకి రైస్ ఫ్లోర్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత టర్మరిక్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ మనకి ఈ సమ్మర్‌లో యూజ్ చేసుకున్నామంటే కనుక ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే గనక ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేసేసి స్కిన్‌ని చాలా వైట్నింగ్‌గా, బ్రైట్నింగ్‌గా చేయడానికి యూజ్ అవుతుందండి. ఆయిల్ స్కిన్ అనేది మనకి లేకపోవటం వల్ల పింపుల్స్ తగ్గుతాయి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ, అండ్ ముడతలు కానీ తగ్గిపోతాయండి. అదే విధంగా ట్యాన్‌ని చక్కగా రిమూవ్ చేస్తుంది. ఎక్కడైతే మనకి సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుందో, అక్కడ ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది. తర్వాత నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలండి యాడ్ చేసుకోండి. ఒక 2 ఆర్ 3 టేబుల్స్ మనకి ప్యాక్ వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. క్రీమ్ అల్లే వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. మన ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ఫేస్ అండ్ హ్యాండ్స్ అని బాగా ట్యాన్ అయిపోతాయి కాబట్టి ట్యాన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో మెయిన్‌గా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న ఒక 10 మినిట్స్ ఉంచి రిమూవ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.